హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ అఫెక్షన్. సో మన వీడియోలు తీయక ఒక టూ 3 డేస్ గ్యాప్ వచ్చింది కదండి. సో టైం లేక తీయడం లేదు. సో అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ అందరూ వీడియో చూడడానికి ట్రై చేయండి. మన వీడియోస్ ఫుల్గా చూడడం వల్ల వాచెస్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతుంది, నాకు కూడా కొంచెం వీడియోలు చేయాలనే థాట్ పెరుగుతుంది. సో మీరు కొంచెం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఎపిసోడ్ 46 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము, బిగ్ బాస్. సో మాట్లాడే ముందు ఇది ఒక్కటి చేయండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడకపోయినా ప్లీజ్ వీడియోస్ చూడండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రజెంట్ బిగ్ బాస్లో ఒక గ్యాంగ్ వార్ అనేది జరుగుతుంది. ఇద్దరు గ్యాంగ్స్టర్ లాగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. తన ఒక గ్యాంగ్స్టర్ పేరు మాస్ మాధురి, ఇంకొక గ్యాంగ్స్టర్ పేరు సంజన సైలెన్సర్ అంటూ వాళ్ళిద్దరిని పెట్టి గ్యాంగ్స్టర్స్గా బిగ్ బాస్ని ఒక వాంటెడ్ పేట్ లాగా మార్చారనమాట బిగ్ బాస్. నిన్న జరిగిన గోలీ సోడా టాస్క్లో మాధురి టీం విన్ అయింది. గోలీ సోడా జరిగింది కదా, ఏకంగా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ 22 సోడాలు తాగారు. సో దాన్ని వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళ గోలీ సోడా టాస్క్ విన్ అవ్వడం వల్ల సంజన టీంకి చాలా షాక్ తగిలింది. ఎందుకంటే 22 గోలీ సోడాలు తాగడం అంటే మామూలు విషయం కాదు. అది మళ్ళీ ఫస్ట్ టాస్క్ అనమాట. ఈ గ్యాంగ్స్టర్ కంటెండర్షిప్కి కోసం కదా ట్రై చేసేది, క్యాప్టెన్సీ కోసం కదా. సో ఈ గ్యాంగ్స్టర్స్ వారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేమ్లో మాధురి టీం గెలిచింది అనమాట ఈ గోలీ సోడా టాస్క్లో. సో సంజన టీంకి చాలా పెద్ద షాక్ తగిలింది దీనివల్ల. అయితే అది నిన్న టాస్క్లో జరిగింది. ఈరోజు మాత్రం కొంచెం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం తెలుసుకున్నాము. ఏంటంటే కొంచెం మాధురి గారు, సంజన గారు వీళ్ళందరూ తమ హద్దులు దాటి మాట్లాడినట్టు అనిపించింది. బౌండరీస్ మొత్తం దాటేశారనిపించింది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ యూజ్ చేయని వర్డ్స్ యూజ్ చేయడం కానీ, ఇంకా డిఫరెంట్ వేలో మాట్లాడడం కానీ, ఎవరినైనా తక్కువ చేసి చూడడం కానీ ఇలా మాట్లాడారనిపించింది నాకైతే చూస్తే. అయితే బిగ్ బాస్ని వాంటెడ్ హౌస్ లాగా మార్చేశారు బిగ్ బాస్. మాస్ మాధురి అంటూ, సంజన సైలెన్సర్ అంటూ, వాళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్ అంటూ ఇలా ఒక వాంటెడ్ పార్ట్ లాగా మార్చారనమాట. వీళ్ళు ఈ గ్యాంగ్స్టర్స్ ఇద్దరు గ్యాంగ్తో కలిసి వీరంగం ఆడేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు. ఒక గ్యాంగ్ లాగా నిజంగానే రౌడీలాగా అలా చేస్తున్నారు వాంటెడ్ పైట్లో. నిన్నటి ఎపిసోడ్లో ఈ తనుజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కలిసి కొట్టేశారు కదా, అది ఏమంటారు, బీబీ క్యాష్, సంజనకి సంబంధించిన బీబీ క్యాష్ వీళ్ళు కొట్టేశారు. ఇద్దరు స్టోర్ రూమ్లో ఉంచితే ఆ స్టోర్ రూమ్ నుంచి తీశారు. దీంతో సంజన మాత్రం చాలా వెతుకుతుంది అనమాట ఆ క్యాష్ కోసం. సంజన ఏం చేసింది, దివ్యని అడిగింది. దివ్య నువ్వేమైనా క్యాష్ చూసావా అని. అంటే నాకేం తెలీదు, నాకు గుర్తులేదంటే దివ్య మీద ఫైర్ అయింది. రేపటి నుంచి మేము గేమ్ ఆడడం చూడండి, మిమ్మల్ని తీసేసి గేమ్ ఆడతామని కూర్చుంది. దీనికి ఈ మాధురి కూడా సపోర్ట్ చేసింది సరే అని. అయితే ఈ సంజన దగ్గర బేబీ క్యాష్ సంజనకు రావాల్సిన స్టోర్ రూమ్లో బేబీ క్యాష్ ఈ తనుజాన్ సుమన్ శెట్టి కొట్టేశారు కదా, ఆ క్యాష్ని తనుజ, దివ్య అండ్ సుమన్ వీళ్ళు ముగ్గురు పంచుకోవాలనుకున్నారు. అయితే ఈవిడ ఉంది కదా మాధురి డైరెక్ట్ వెళ్ళి తనుజని అడిగింది పక్కకి తీసుకెళ్ళి, తనుజ నువ్వేమైనా క్యాష్ కొట్టేసావా తెలుసా అని. అంటే లేదు నేను ఇంక కొట్టేయలేదు అని చెప్తుంది. అయితే ప్రామిస్ చేయి నువ్వు, అయితే నీకు ఎవరి మీద డౌట్ కూడా లేదా అంటే లేదు అంది. అంటే ప్రామిస్ చేయి నువ్వు అంటే గేమ్ విషయంలో ప్రామిస్ ఎందుకు చేయాలిరా అని తనుజ మాధురికి చెప్పింది. అంతే కదండి, ఎవరి గేమ్ వాళ్ళది కదా. అయితే ఈ తనుజ అబద్ధం చెప్తుందని సంజనకు ఇది మాధురికి అర్థమైపోయి మాధురి సైలెంట్గా కిచెన్లోకి అలిగి వెళ్ళిపోయింది. అయితే వెనక ఎక్స్ప్లెయిన్ చేద్దామని తనుజ వెళ్ళింది. అయితే మాధురితో మాట్లాడుతుంటే మాధురి తనుజ మీద గట్టిగానే రియాక్ట్ అయింది. ఆపై తనుజ నాకు చిరాకు, నువ్వు ఎట్లా చెప్తే నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను. అసలు నాకు గేమ్స్ కన్నా ఎమోషన్సే ముఖ్యం, మనుషులే ముఖ్యము. నేను కొంతమందితో మాత్రమే ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను, నాకు గేమ్ అవసరం లేదు, నాకు మనుషులే ముఖ్యం అంటూ రియాక్ట్ అయింది ఆవిడ మాధురి. అందులోకి రీతు వచ్చి నీకు టీం ముఖ్యం కాదా అంటూ తనుజపై ఫైర్ అయింది. దీంతో అంటే టీంలో వాళ్ళంటే నీ దృష్టిలో బొక్క అని నోరు జారింది ఆ పిల్ల. ఈ రీతు ఏమో తను కూడా ఉంది కదండి, తన బాధ ఏంటి, తనకు కూడా కొంచెం మనీ వస్తే అవుతుంది, మంచిగా ఉంటుంది, క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం వస్తుందని ఆవిడ బాధ రీతుది.
అయితే సంజన కొంచెం హర్ట్ అయ్యి తను మాట్లాడుతుంటే మాధురి కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది తనుజ వాళ్ళకి. అంటే మీరు కొట్టేసినప్పుడు లేదా అని మాధురి సపోర్ట్ చేయడంతో సంజన ఇంకా ఫైర్ అయిపోయింది. మీరు కొట్టేసినప్పుడు లేదా అని తను అడగడంలో. అయితే దివ్యని సంజన అడిగింది కదా, నువ్వేమన్నా క్యాష్ తీసావా అని అడిగింది. అయితే నేను తీయలేదు, నాకు గుర్తులేదు అని దివ్య చెప్పింది. చెప్పడంతో సంజన చాలా సీరియస్ అయింది. అయితే ఓకే, రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం, ఇదే పనిష్మెంట్ అని సంజన చెప్తే దీంతో దివ్య చాలా ఫైర్ అవుతుంది. ప్రోమోలోనే చూసాం కదా దివ్య ఫైర్ అయ్యేది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా, అదేమో ఎంటర్టైన్మెంట్, మేము చేస్తేనేమో కాదా, అదేమో ఫెయిర్ మేమేమో అన్ఫెయిరా, ఇది అంటే మీకు ఒక రూలు మాకు ఒక రూలా అంటూ కౌంటర్ ఇచ్చేసింది దివ్య. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది తనకి. దీంతో సంజన హట్ అయింది బాగా. మరి అంతే కదండి, ఇప్పుడు తను ఆడితేనేమో ఫెయిర్ అంట, ఆవిడ దొంగతనం చేసినా అది ఎంటర్టైన్మెంట్ కింద వస్తుంది, గేమ్ కిందకు వస్తుంది అంట. అదే దివ్య వాళ్ళు సుమను తనుజ వీళ్ళు చేస్తేనేమో ఈవిడ హట్ అయిపోతుంది అంట. మరి ఇదేం గేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ ఎగ్ టాస్క్లు ఇవన్నీ దొంగతనాలు చేస్తే అలా ఎంటర్టైన్మెంట్ అని చెప్పింది, అది ఫెయిరే అని చెప్పింది. వీళ్ళు కూడా క్యాప్టెన్సీ కంటెండర్షిప్ కోసం అది మనీ దొంగతనం చేశారు, ఆ బీబీ క్యాష్ అనేది దొంగతనం చేశారు. వీళ్ళు పని చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి క్యాప్టెన్సీ కంటెంట్ అనేది ఇంపార్టెంటే కదా. క్యాప్టెన్సీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో దాన్ని అన్ఫెయిర్ అని ఎలా చెప్పగలం? అట్లని అది బిగ్ బాస్ కూడా అనౌన్స్ ఇవ్వలేదు కదా. అనౌన్స్మెంట్ ఇస్తే అప్పుడు చూడాల్సింది అన్ఫెయిర్ అని. సో దివ్య మాట్లాడింది సంజనాతో, ఇది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే ప్రతిదానికి అంతే, సంజన ఏదైనా చేస్తేనేమో కరెక్ట్, ఇన్ కేస్ వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా చేస్తే అది రాంగ్ అని ఆ పిల్ల అంటది. సో ఇవాళ దివ్య స్టాండ్ తీసుకొని బాగా మాట్లాడింది. మీరు చేస్తే ఒక రూలు, మేము చేస్తే ఒక రూలు, మీరు చేస్తేనేమో ఫెయిర్, మేము చేస్తేనేమో అన్ఫెయిరా, మీరు చేస్తే ఎంటర్టైన్మెంట్, మేము చేస్తే ఎంటర్టైన్మెంట్ కాదా అని ఈ పిల్ల డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది. మంచి పాయింట్స్ పట్టింది దివ్య. ఇంకా సంజన దగ్గర అదే సంజనది స్టోర్ రూమ్లో ఉన్న బీబీ క్యాష్ సుమన్ అండ్ తనుజ కొట్టేశారు కదా. అయితే ఆ డబ్బుల గురించి ఆ గ్యాంగ్ మొత్తం పట్టుబడుతున్నారు. అంటే ఏమైంది, డబ్బులు ఏంటి, అందరికి పంచుతారా, ఇది అది అని పట్టుబడుతుంటే మాధురి గారు ఒక డీల్ చేశారు. ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు 6,000 ఉంది కదా వాళ్ళ దగ్గర, 6,000 ఉన్నది 3,000 తనుజ, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, నెక్స్ట్ దివ్య, వీళ్ళ ముగ్గురు 3,000 తీసుకున్నారు. మిగతా 3,000 మాత్రమే మాధురికి ఇచ్చేసారనమాట. అంటే తల 1,000 తీసుకున్నారు. నెక్స్ట్ ఈ 3,000 మాత్రం మాధురికి ఇచ్చారు. మొత్తం ఇచ్చేయలేదు వాళ్ళు, వాళ్ళ పోర్షన్ వాళ్ళు ఉంచుకొని మిగతావి ఇచ్చేసారనమాట. అయితే నెక్స్ట్ మాధురి గారు ఏం చేశారు, ఆ 3,000 తీసుకున్నారు, ఆ 3,000 బీబీ క్యాష్ తీసుకొని వాళ్ళు గోలీ సోడా టాస్క్ గెలిచారు కదా. ఆ టాస్క్ గెలిచినందుకు వాళ్ళకి 2K వచ్చింది కదా, అంటే 2,000 వచ్చింది కదా. రెండు కలిపితే 5,000. ఇది తనుజ వాళ్ళు కొట్టేసిన 3,000 అండ్ గోలీ సోడా టాస్క్లో వచ్చిన 5,000, అది 2,000. ఈ రెండు కలిపితే 5,000 కదా. ఈ 5,000ని టీం మొత్తానికి పనిచేసింది అనమాట తను. అయితే తన కోటాలో 6,000 క్యాష్ వచ్చింది కదా, అంటే ఈ గ్యాంగ్స్టర్గా 6,000 క్యాష్ వచ్చింది కదా. ఆ క్యాష్ మాత్రం తను దాచిపెట్టుకుంది. అలా దాచిపెట్టుకున్నానని కూడా టీం మొత్తానికి చెప్పింది తను మాధురి గారు. అయితే ఇంకా మార్నింగ్ అయిన తర్వాత వీళ్ళు క్యాష్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారనమాట మాధురి టీం వాళ్ళు. ఇప్పుడు మనం కొట్టేసాము, ఇన్కేస్ ఆ రోజు అప్పుడు కొట్టేసినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఓకే ఇది తప్పు అని చెప్పినట్లయితే మనం మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళమే. కానీ బిగ్ బాస్ అలా చెప్పలేదు. అంటే తప్పు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు ఉంచుకోండి, ఓన్లీ మీ డబ్బులతోనే గేమ్ ఆడుకోవాలి, ఒకళ్ళ డబ్బులతో అలా గేమ్ ఆడొద్దు, ఇది అన్ఫెయిర్ అని బిగ్ బాస్ చెప్పినట్లయితే అనౌన్స్మెంట్ వస్తే తిరిగి ఇచ్చేసేవాళ్ళు. కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. సో దొంగతనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది తప్పు అయి ఉన్నట్లయితే అప్పటికప్పుడే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేవాడే, తను చెప్పేవాడే అని మాధురి టీం వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. అంతే కదండి. ఇన్కేస్ అది అన్ఫెయిర్ అయినట్లయితే బిగ్ బాస్ ఆ రోజు చెప్పేసేవాడే, అంటే ఇది తప్పమ్మా ఈ గేమ్, మీరు అలా చేయొద్దు అని చెప్పేసేవాళ్ళు. కానీ అలా చెప్పలేదంటే మ్యాక్స్ ఫెయిర్ అనే కదా. సో వాళ్ళు కూడా ఫెయిర్ అని డిసైడ్ అయ్యారు. ఇలా దొంగతనం చేయడం ఫెయిర్ గేమే అని మాధురి టీం మొత్తం డిసైడ్ అయింది. అయితే ఈ మాధురి వాళ్ళ టీం వాళ్ళతో చెప్తుంది, వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అన్నారంట కదా, అయితే అలా ఫెయిర్ గేమ్ అని మీరు డిసైడ్ చేసుకుంటున్నారు కదా, మీరు అనుకుంటున్నారు కదా దొంగతనం ఫెయిర్ అని. అయితే మేము దొంగతనం చేయాలంటే మాకు నిమిషం పట్టదు, కళ్యాణ్ జేబులో ఉన్నాయి డబ్బులు, మేము లాక్కోగలం పీక్కోగలం అని వాళ్ళు అన్నారు. అయితే మాధురి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చెప్తుంది అనమాట, ఇలా అన్నారు నాతో. అయితే నేను చెప్పాను కదా, దమ్ముంటే లాక్కోండి పీక్కోండి, మిమ్మల్ని వద్దని ఎవరు చెప్పలేదు అని నేను చెప్పిన వాళ్ళకని చెప్పింది. అయితే
మాధురి ఇంకా తన ఫైర్ చూపిస్తుంది అనమాట, అంటుందన్నమాట మొన్న గౌరవ్ క్యాప్టెన్ అవ్వడానికి ఏమో డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేయవచ్చు, నేనేమో వాడికి అవసరం లేదు, అప్పుడు నువ్వు ఉంటే నేను ఓడిపోతాను, నాకు క్యాప్టెన్ అవ్వాలని ఉంది, సో నువ్వు నాకు తోడొద్దు అని నా ఫేస్ మీదే చెప్పాడు, నేను ఫీల్ అవుతున్నా కూడా అని ఇట్లా అంతే కదండి. ఇప్పుడు మన ఫేస్ మీద ఎవరైనా నీకు అంత క్యాపబిలిటీ లేదు, నువ్వు నాతో ఉంటే నేను క్యాప్టెన్ అవ్వలేను, నేను క్యాప్టెన్ అవ్వాలి కాబట్టి నేను వేరే వాళ్ళతో ఉంటా, మీరు నాకు అవసరం లేదు అని ఆ రోజు అలా చెప్పినప్పుడు, మొహం మీద చెప్పినప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు, ఎందుకంటే ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. అలా ఫేస్ మీద చెప్పడం ఎందుకు, అయితే ఈరోజేమో ఫెయిర్ గేమో అది ఇదని మాట్లాడుతున్నాడు అని మాధురి ఫైర్ అయిందనమాట. అంతే, ఆ రోజు బాధపడి ఉంటారు తను. మరి ఈరోజు మాత్రం వీళ్ళు ఎవరికేమో వాళ్ళే కదా, ఆ రోజు తనకి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన మాధురి ఉంటే తను అవ్వడు అని క్యాప్టెన్ మాధురిని తీసేసి సుమన్ గారిని వీళ్ళని సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా అంతే, వీళ్ళు గేమ్ ఆడడానికి వీళ్ళు దొంగతనం చేసుకున్నారు, ఇందులో తప్పేముందండి, ఎవరి గేమ్ వాళ్ళది. అందుకే మాధురి గారు గట్టిగా ఫైర్ అయ్యారు. ఈరోజు ఏమో ఫెయిర్నెస్ అని మాట్లాడుతున్నాడు, ఆ రోజేమో నువ్వు వద్దు అసలు నేను క్యాప్టెన్ అవ్వాలంటే నువ్వు ఉంటే నేను క్యాప్టెన్ అవ్వలేను అని నా ఫేస్ మీద చెప్పేశాడని మాధురి ఫైర్ అయింది. నెక్స్ట్ సంజన గారు అన్నారు కదా, 5గురు అలిగి ఎందుకు అట్లా ఆటలాడుతున్నారు అని అడిగింది. అయితే అలగమని ఎవరు చెప్పలేదు అని సంజనతో చెప్తున్నారు మాధురి గారు, అలగమని ఎవరు చెప్పలేదని మాధురి గారు అన్నారు. అంటే ఎందుకు బాధగా ఉండదు, మా దగ్గర డబ్బులు తక్కువ ఉంటే బాధగా ఉండదా మాకు అని సంజన అంది. అయితే మాధురి అంది కదా, అంతే కదా బాధగా ఉంటుంది, మా దాంట్లో కూడా డబ్బులు ఎవరికైతే తక్కువ వచ్చిన వాళ్ళకి బాధగా ఉండదా, కొంచెం మందికి ఎక్కువ ఉంది కొంచెం మందికి తక్కువ ఉంది అని మాధురి చెప్పింది. అయితే 2 వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదండి, అది కూడా నేను 7th వీక్లో ఉన్నాను కదా అని సంజన గారు చెప్పారు. చెప్తే 2 వీక్స్ మీరు 7 వీక్స్ ఉండి మీరు ఆడుతున్నారు, మాది ఫస్ట్ వీక్ కదా, ఫస్ట్ వీక్ 7 వారాలకి మీకు అలా ఉంటే ఫస్ట్ వీక్లోనే నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, మేము ప్రాణం పెట్టి ఆడాలండి, అలా ప్రాణం పెట్టి ఆడాలి, మేము గెలవాలి, మాకు కంటెండర్షిప్ కావాలి, కెప్టెన్ అవ్వాలి అని వాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది కదండి, సో మేము ప్రాణం పెట్టి ఆడతామని వాళ్ళు అనుకుంటున్నారు అని మాధురి చెప్పింది. చెప్తే ప్రాణం పెట్టి ఆడండి కానీ వేరే వాళ్ళ ప్రాణం పీకి ఆడకండి అని సంజన చెప్పింది. మరి అంతే కదండి, ఇప్పుడు 7th వీక్ 2 వీక్స్ ఇమ్యూనిటీ కోసం అంటే 7th వీక్లో ఉన్న సంజనాకే ఇంత ఉంటే వాళ్ళు ఫస్ట్ వీక్ వచ్చారు, వాళ్ళకి ఇంకా అర్థం అవ్వదు, వాళ్ళు ఇంకా ఎంత ప్రాణం పెట్టి ఆడాలి. సో ప్రాణం పెట్టి ఆడతారంటే మా ప్రాణాలు పెట్టి ఆడవచ్చు కానీ ఒకళ్ళ ప్రాణాలు పీకి ఆడకూడదని సంజన చెప్తున్నారు. ఇది ఈవిడ కౌంటర్ లాగా ఉంది కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కరెక్టే, ఎందుకంటే ఈవిడ డబ్బు పోయిన ఉద్దేశంతో ఉంది, ఆవిడేమో అందరికీ సమానంగా రాలేదే, ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఒకళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతో మాధురి గారు ఉన్నారు. ఇంకా మాధురి గారు ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చారు. ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఆల్రెడీ కళ్యాణ్ని నెట్టేద్దామని నాకు 3 చెప్పారు, కానీ నేనే వద్దని చెప్పినా, లేదురా మన క్లాస్ అది కాదు, ఇక్కడ వాళ్ళు 10 మంది వస్తారు మనం 10 మంది ఉంటాం, అందరం కలిసి లాక్కుందాం ఒకరినొకరు, అది మన స్టాండర్డ్ కాదురా, మనం బయట ఆర్టిస్టులము, ఆ విషయంలో డిస్కషన్స్ తీసుకోవద్దు అని చెప్పి ఒక గుడ్డు దొంగతనంతో ఇది కంపేర్ చేస్తున్నారా వాళ్ళు, ఇది ఎలా కంపేర్ చేస్తారు, 2 వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది అంటే సంజన అంది. అయితే ఆ సమయంలో ఆ టైంలో ఇంకా దివ్య అక్కడ ఉందనమాట, దివ్య అక్కడ ఉంటే ఆ విషయం విని అది సంజన గారు ఇలా చెప్తున్నారు అంటే మనది ఆ స్టాండర్డ్ కాదు, గుంజుకెళ్ళే స్టాండర్డ్ కాదు, మనది ఆ క్లాస్ కాదు అని అంటున్నారు ఇమ్ముతో అని మాధురి వాళ్ళ టీంకి చెప్పింది. అదే మాధురి వాళ్ళ టీంకి, ఇంకా దివ్య కూడా వాళ్ళ టీం కదా, సో దివ్య చెప్పింది వాళ్ళకి వెళ్ళి మాధురి వాళ్ళకి. సో గుడ్డు దొంగతనంతో అది ఎలా కంపేర్ చేస్తారు, 2 వీక్స్ ఇమ్యూనిటీ కదా అని ఈవిడ చెప్తుంది. అది చెప్పడం కరెక్టే కానీ క్లాస్ అన్న ఎంతవరకు కరెక్టో చెప్పండి అంటే, ఈవిడేమో పెద్ద ఏం చేయని దానిలాగా, వాళ్ళేమో ఏదేదో చేసేవాళ్ళలాగా వాళ్ళ మీద ఆపోజిట్, ఇవన్నీ ఒక బ్యాడ్ వేలో స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఇలా స్టేట్మెంట్స్ పాస్ చేసేవాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఇలా ఒకళ్ళ మీద వాళ్ళ క్లాసు, వాళ్ళ మాస్, వాళ్ళు స్టాండర్డ్స్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు, ఇలాంటి మాటలని ఇలా కంపేర్ చేసే విధానాన్ని ఇది మొత్తం బిగ్ బాస్ దృష్టిలో పెట్టుకొని సండే సాటర్డే కానీ నాగార్జున గారు ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళు అట్లా అని వాళ్ళ క్లాస్ వేరు, వాళ్ళ అట్లా వీళ్ళు ఇట్లా అని ఏ రోజు ఎవరిని కంపేర్ చేయకూడదు. సో కానీ ఈ సంజన గారు ఎందుకో మరీ అంత ఒక మనుషుల్ని అయితే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అంటే కమెంట్ చేయండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎందుకంటే నిజంగా నా ఒపీనియన్ అయితే అదే అనిపిస్తుంది నాకు. ఆవిడ మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతుందా? ఆవిడ విధానమే అంతా నాకు అర్థం కావట్లేదు ఆ సంజన గారి గురించి. మరి ఈ మధ్య బాగా ఎక్కువ అనిపిస్తుంది. అంతకుముందు అంతేమో అనిపించలేదు కానీ ఈ మధ్య మరీ మాటలు జారుతున్నారు ఆవిడ అనిపిస్తుంది ఆ సంజన గారు. ఎందుకు మరి అంతగనంగా మాటలు జారుతుందో ఏమో ఆవిడ. అయితే దివ్య చెప్పడానికి వెళ్ళింది కదా, దివ్య వెళ్ళి చెప్తుంటే మాధురి గారు ఫైర్ అయ్యారనమాట. ఈ అక్షరాలే తగ్గించుకోమని చెప్పు ఆవిడకి, ఇలాంటివి మాట్లాడితేనే నాకు కాలుతుంది, ఏ క్లాస్ గురించి ఆవిడ మాట్లాడుతుంది, అసలు మా క్లాస్ ఏంటి అంటూ మాధురితో పాటు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడనమాట. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఆడతాడు కదా బాగా. పోనీలేని సాయి అన్నాడు. అదే శ్రీనివాస్ సాయి ఉన్నాడు కదా, వదిలేయండి అని సాయి అన్నాడు. అయితే కళ్యాణ్ అన్నాడు కదా, ఇది ఫస్ట్ టైం కాదు సాయి, ఈ క్లాస్ ఏంటి, అంతకుముందు కూడా ఆవిడ చాలాసార్లు అనింది అంటూ కళ్యాణ్ అన్నాడు. మరి అంతే కదండి, ఈ క్లాస్ ఏంటి అసలు, ప్రతిదానికి వదిలేయాలంట. ఇంకా ఈ సాయి శ్రీనివాసం వదిలేయమంటున్నాడు. దేనికి వదిలేయాలి? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నా కూడా వదిలేయాలా? అసలు ఆవిడ ఎందుకు అలా రియాక్ట్ అవుతుందో, ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాదు. ఈ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు చాలాసార్లు ఆవిడ అనింది అని. విని ఉంటాయి కదండి వాళ్ళకి చిరాకు వచ్చేది. మాట్లాడితే క్లాస్ ఆవిడ చేసే పనులకి, ఆవిడ చేసే క్లాసులకి వాళ్ళకి సంబంధం ఉండదు. ముందు ఆవిడ క్లాస్ ఏంటో ఆవిడ చూసుకోవాలి, అంతేగాని ఆవిడ ఇష్టం వచ్చిన అన్ని చేసేస్తుంది, దొంగతనాలు చేస్తుంది, ఇవి చేస్తుంది, అదే అంటే ఎంటర్టైన్మెంట్ అంటది, కంటెంట్ అంటది, అది ఏదని చెప్తుంది. కానీ వీళ్ళు ఏదన్నా చేసే వరకు క్లాస్ అంట. ఆవిడేం మంచిదంటే ఈవిడేమో వీళ్ళ క్లాసులు వేరంట, వాళ్ళ క్లాస్ వేరు, మన క్లాస్ వేరు, మన స్టాండర్డ్స్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. అంటే మనం బయట ఆర్టిస్టులం కదా అంటే, సంజన ఇమాన్యుల్ వీళ్ళ ఆర్టిస్టులు అయితే ఈ కళ్యాణ్ వల్ల ఏమన్నా రౌడీలా, కళ్యాణ్ మాధురి ఏమన్నా రౌడీలా కాదు కదా. అలా వాళ్ళు రౌడీలు కాదు కదా. ఆయన కూడా ఈవిడ ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కాదు. ఈ సంజన తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో. అయితే మాధురి అదే చెప్పింది, ఈవిడ నోరు జారి మాట్లాడుతుందో, తెలిసి మాట్లాడుతుందో, తెలియక మాట్లాడుతుందో అని మాధురి చెప్పింది కదా. నాకు కూడా అలానే అనిపించింది. అసలు ఈవిడ తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, అసలు తెలియక మాట్లాడుతుందా, నోరు జారి మాట్లాడుతుందా, ఇంకేమైనా మైండ్లో పెట్టుకుని మాట్లాడుతుందా, లేకపోతే కావాలని అంటదో ఈ సంజన నాకు అర్థం కాదు. ఆవిడ ఫస్ట్ వీక్ నుంచేమో అన్నీ కొట్టేసింది, ఇప్పుడేమో క్లాస్ ఆవిడ క్లాస్ అంటే ఎవరు నమ్ముతాడని కళ్యాణ్ అన్నాడు. మరి అంతే కదండి, ఏవేవో కొట్టేస్తుంది, ఏదేదో చేసి నేను వాళ్ళ క్లాసు కాదంటే ఎవరు నమ్ముతాడు ఆ మాటలన్నీ? అసలు క్లాసు మాసు ఇవన్నీ నీకేం సంబంధం అమ్మ, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మనీ కొట్టేయడము, మనీ పంచుకోవడము, గుంజుకోవడము, లాక్కోవడము ఏదో చేస్తున్నారు. నీకు కూడా దమ్ము ఉంటే నువ్వు ఆట ఆడి చూపించాలి, నువ్వు కూడా లాక్కోవడము, తీసుకోవడము ఏదో ఒకటి చెయ్యాలి. చేయకుండా మన క్లాస్ వేరు, వాళ్ళ క్లాస్ వేరు, వాళ్ళు అలా బిహేవ్ చేశారని మేము ఎలా బిహేవ్ చేస్తామంటే ఏంది మాటలు? నీకు గేమ్ కావాలని నువ్వు చెయ్యాలి, నువ్వు ఆడాలి. వాళ్ళకి గేమ్ కావాలి, వాళ్ళ క్యాప్టెన్సీ కంటెండర్స్ కావాలి, రేపు క్యాప్టెన్ కావాలని వాళ్ళు ఆడుతున్నారు ఏ విధంగా మేము ఆడాలి అని. అదే ఏదో విధంగా అంటే బిగ్ బాస్ రూల్స్ అగైనెస్ట్గా కూడా వాళ్ళు ఆడట్లేదు. ఇంకా బిగ్ బాస్ రూల్కి దొంగతనం అగైనెస్ట్ అయినట్లయితే బిగ్ బాస్ చెప్పేవాడు కదా డైరెక్ట్గా, అప్పుడు వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేయండి అని. అంటే చెప్పలేదంటే ఏంటి అర్థం? అది ఫెయిర్ గేమ్ అనే కదా. మరి నువ్వు క్లాస్ని ఎలా డిసైడ్ చేస్తావు? అంటే నీ ఒకవేళ నీ ఎగ్స్ దొంగతనం చేస్తే నువ్వేమో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు, వీళ్ళేమో డబ్బులు దొంగతనం చేస్తే వీళ్ళు దొంగలు, వీళ్ళ క్లాస్ వేరు, స్టాండర్డ్స్ వేరా? మీరు మంచోళ్ళు, మీ క్లాస్ వేరు, మీ స్టాండర్డ్స్ వేరా? సంజన కొంచెం మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమ్మా. నువ్వు నీ మాటలు వింటే చిరాకు వస్తుంది. అంతకుముందు ఆయేష్ మీద వచ్చింది నాకు, మా పిల్ల పక్కకు పోయేసరికి నీ మీద వస్తుందమ్మా. నువ్వు కూడా ఈ మధ్య చాలా మాటలు జారిపోతున్నావు. ప్రతి ఒక్కరు నువ్వు తక్కువ చేస్తున్నట్టు చూస్తున్నావు. ఒక పని మనుషులను ఎలా చూస్తావు, వీళ్ళ మనుషుల్ని వాళ్ళ మనుషులను ఎలా చూస్తావు, నువ్వు అలా చూస్తున్నావు. అసలు పని మనుషులు కూడా అంత లూజ్గా ఎవరు ట్రీట్ చెయ్యరు. మన ఇంట్లో పనిచేస్తారని మనం రెస్పెక్ట్ఫుల్ వేలో చూస్తాం. అసలు నువ్వేంటో, అసలు నీ విధానాలు ఏంటో కానీ నువ్వు మనుషుల్ని ఇలా తీసి పారేస్తున్నావు, గడ్డి పరకలాగా తీసి పారేస్తున్నావు నువ్వు మనుషుల్ని. వాళ్ళు కూడా నీలాగే గేమ్ ఆడడానికి వచ్చారుగా. మరి నీకైతే ఒక రూలు, వాళ్ళకైతే ఒక రూలా? వాళ్ళు కూడా గేమ్ ఆడడానికి వచ్చారు, గెలవడానికి వచ్చారు, గెలిపించడానికి వచ్చారు, ప్రతి బాండింగ్ కోసం వచ్చారు, గేమ్ ప్రాణం పెట్టి ఆడడానికి వచ్చారు. నీకేంటమ్మా వచ్చిన నష్టం? నీకు కూడా ఉంటే నువ్వు అట్లా ఆడు వాళ్ళలాగా. అంతేకాని వాళ్ళ క్లాస్ వేరు, వీళ్ళ క్లాస్ వేరు, వీళ్ళ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళ స్టాండర్డ్స్ వేరు. ఈసారి స్టాండర్డ్స్ గురించి మళ్ళీ నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసేస్తారు నాకు తెలిసి. జనాలు ఉంచరు, ఎందుకంటే ఎవరేంటో వాళ్ళ బిహేవ్ చేసే విధానాన్ని బట్టి చూస్తారు ముందు. సో ఇది ఆలోచించి మీరు మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. మరి ఈ మధ్య అంతకుముందు లేదు ఇలా, మరి ఈ మధ్య కొంచెం నోరు జారడం ఎక్కువ అవుతుంది. నోరు జారడం తగ్గించుకుంటే కనుక సంజన గారు ఉంటారు. ఇంకేసి ఈ నోరు జారడం ఇలానే కంటిన్యూ అయిందనుకోండి,
ఈ సంజన గారు ఉండరు. ఇమాన్యుయల్ కూడా మమ్మీ మమ్మీ అంటాడు కానీ తనకి ఏది అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తానని నాకు అనిపించట్లేదు. అంటే మమ్మీ ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, అందరూ కింద నుంచి వచ్చిన వాళ్ళమే, అందరూ ఇలా కామనర్సే, ఇలా ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయిలోకి రాలేదు, అలాంటిది మనం ఒకరిని తక్కువ అంచనా వేయకూడదని ఈ ఇమాన్యుయల్ కూడా అసలు చెప్పట్లేదు. మరి తనకి ఏంటో మరి మరి వాళ్ళ బాండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇన్కేస్ ఇప్పుడు మన పక్కన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా మన సిస్టర్స్ కానీ కజిన్స్ కానీ ఎవరైనా తప్పు చేస్తే మనం చెప్పడానికి ట్రై చేస్తాము. అంటే ఇలా కాదురా, అలా చేయాలి, దీనివల్ల నువ్వు ఇలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతావు, నువ్వు ఇలా పాజిటివ్ అవ్వాలి, అంతేగాని ఇంత నెగిటివిటీతో ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడే పద్ధతి వేరు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఈ ఇమాన్యుయల్ ఏంటో అసలు తనని కంట్రోల్ చేసినట్టు నాకు ఎక్కడైతే కనిపించట్లేదు. అదని అంటే మమ్మీ మమ్మీ అంటాడు, జోకులు వేస్తాడు, పంచులు వేస్తాడు, కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అని అంటారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో పాటు పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే విధానం కూడా ఇంపార్టెంట్. మనం ఎలా పడితే అలా మాట్లాడితే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరండి. ఇన్కేస్ మీరు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు క్లాస్ అని పక్కన పోయి అంటున్నారు, కానీ చూసి ఆడియన్స్కి తెలుసు కదా, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి తెలియదని మీరు మాట్లాడుకోవచ్చు ఇక్కడ. కానీ చూసి ఆడియన్స్ చూస్తూనే ఉన్నాడు, లాస్ట్కి మీ ఫేవరెట్ అయిన వాళ్ళు కూడా మారిపోతారేమో చూసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే విధానాన్ని బట్టే వాళ్ళు ఫేవరెట్ అనుకుంటారు. సో ఒక మనిషికి లాంగ్వేజ్ మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ముందు గేమ్ కంటే. మన ఈ బిగ్ బాస్లో పర్సనాలిటీ చూస్తారు, గేమ్స్ చూస్తారు, మనం బిహేవ్ చేసే విధానం చూస్తారు, మన మాటలు చూస్తారు, మనం ఎవరికైనా ఇచ్చే రెస్పెక్ట్ఫుల్ వే ఆ థింగ్స్ అనేది చూస్తారు. అవి నువ్వు నటించినవి ఎన్నో రోజులు నటించలేరండి. ఎందుకంటే అక్కడ మన వ్యక్తిత్వం ఏంటో ఖచ్చితంగా బిగ్ బాస్లో తెలిసిపోతుంది మనకి. సో కొంచెం ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఇంకొన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడానికి తనకి ఛాన్స్ ఉంటుంది. అది తన చేతులతో తనే నాశనం చేసుకుంటుందని నాకు అనిపిస్తుంది ఆ సంజన గారు. ఇంకా ఓకే, ఆ స్టోరీ అక్కడితో అయిపోయింది. ఆ సంజన గురించి మాట్లాడి నాకు తలనొప్పి కూడా వచ్చేస్తుందండి. నాకు ఎందుకు మొన్నటిదాకా అయ్యేష్ బిహేవియర్ నచ్చలేదు. ఇప్పుడు సంజన అలా తయారవుతుందేమో ఆపిల్ల వచ్చిన కాంచి అనిపిస్తుంది నాకు. రేపు ఆపిల్ల వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా ఫీవర్తో నెక్స్ట్ ఈ సంజన తీసుకుంటుందేమో ఆ ప్లేస్. ఆ పిల్ల ముత్తుకోవడం, ఇవ్వడం ఏమి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ముత్తుకుంటుంది కదా, అలా ముత్తుకుంటుందేమో ఈవిడ కూడా, ఈ సంజన గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందేమో, చూడాలి. ఓకే అండి, ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరికి చెరొక షాప్ ఇచ్చారనమాట బిగ్ బాస్. నెక్స్ట్ టాస్క్ టీ స్టాల్లను పానీపూరి ఇచ్చారు. అంటే మాధురి గారేమో టీ స్టాల్ తీసుకున్నారు, ఈ సంజన గారేమో పానీపూరి బండి తీసుకున్నారు. అప్పుడు ఈ షాప్స్ ద్వారా మనీ సంపాదించవచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. ఇన్కేస్ ఇప్పుడు ఒకళ్ళ పార్ట్నర్ని కూడా ఒకళ్ళ గ్యాంగ్లో మెంబర్ని కూడా ఇంకొక గ్యాంగ్లో చేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే పానీపూరితో అట్రాక్ట్ చేసి, అంటే నేను నీకు పానీపూరి ఇస్తాను, నువ్వు నా గ్యాంగ్లోకి వస్తాయని, నేను నీకు టీ ఇస్తాను, నువ్వు నా గ్యాంగ్లోకి వస్తాయని ఇలా అట్రాక్ట్ చేసుకొని ఇలా మార్చుకునే విధానం కూడా ఉంది అని బిగ్ బాస్ చెప్పారు. సో ఇలా మార్చుకోవడం వల్ల కూడా యూజ్ ఉంటుంది కదా, గ్యాంగ్స్ మారడం వల్ల ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఆ మనీ కూడా ఈ గ్యాంగ్కి వస్తుంది. ఇంకా అలా అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈ సంజన చెప్పింది, బిగ్ బాస్ మరి మా మనీ కొట్టేశారు వీళ్ళు ఎలా అని అడిగారు. మా మనీ కొట్టేసరి తనుజ వాళ్ళు మరి ఏం చేయాలి అని అడిగారు. ఇది కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ అని చెప్తే, ఇది మీ గ్యాంగ్స్ మధ్య ఇష్యూ అమ్మ, కనుక మీరే చూసుకోండి అని బిగ్ బాస్ తప్పించుకున్నాడు. అయితే మాదిరి టీం వాళ్ళు ఏం చేస్తారు, కొట్టేయడం కరెక్టే అనుకుంటూ వాళ్ళు డాన్స్ చేశారు. అంటే డాన్స్ అంటే ఇంకా సంతోషపడ్డారనమాట. ఇంకా టీం గెంతులేశారు. కరెక్టే అయితే బిగ్ బాస్ కూడా ఇలా చెప్పాడు అంటే, అదే ఇది మీ గ్యాంగ్స్ మధ్య విషయం కదా, మీరే సాల్వ్ చేసుకోండి, నాకేం సంబంధం లేదని ఆయన చెప్పారు కదా. చెప్తే ఇంక దానికి అయితే ఫెయిరే అని వీళ్ళు ఇంకా డాన్స్లు వేసారనమాట. వీళ్ళ దగ్గర కదా కొట్టేసిన మనీ ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇచ్చారనమాట, కిక్ టాస్క్, కాలుతో కిక్ చేయడం అనేది. అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు, డబ్బు సంపాదించడానికి ఇది కూడా అవకాశం అనమాట. దీంట్లో కూడా మనీ వస్తుంది గ్యాంగ్స్కి. అంటే కాళ్ళలో దమ్ము ఉండడం గ్యాంగ్స్టర్ ప్రొఫైల్లో అండర్లైన్ చేయదగ్గ విషయం అని చెప్పారు. అంతే కదా, కాళ్ళు ఎంత దమ్ము ఉంటే అంత స్పీడ్గా పరిగెట్టగలరు, అంత ఒకళ్ళని కొట్టగలరు, బీచ్ చేయగలరు ఒకరిని. సో గ్యాంగ్స్టర్ ప్రొఫైల్ ఇది ఒక ఆలోచించదగ్గ అంశమే, అండర్లైన్ చేసుకోవాల్సిన అంశమే. ఎందుకంటే తమ కిక్తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించే సామర్థ్యం గ్యాంగ్స్టర్కి ఉండాల్సిన లక్షణం. కరెక్టే, వాళ్ళ కాళ్ళు తన్నారంటే ఎదుటి వాళ్ళకి భయం పుట్టేలా ఉండాలి. ఇప్పుడు బయట కూడా అదే కదండి, బయట ఆ దెబ్బకే పడతారు చాలామంది.
సో అది ఎవరిలో ఎంత ఉందో గ్యాంగ్ లీడర్స్ మరియు గ్యాంగ్ మెంబర్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పారు. అంతే కదా, ఎవరిలో ఎంత ఉందో చూపించమన్నారు. అయితే ఈ పోటీలో ప్రతి ఒక్కళ్ళు ఒక 5 మెంబర్స్ పాల్గొంటారు. 5 మెంబర్స్ పాల్గొని ఆ 5 మెంబర్స్ ఏం చేస్తారు, బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కళ్ళు వస్తారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ వెల్క్రో వాల్ ఉంటుంది కదా, అక్కడ వెల్క్రో వాల్ గమ్లాగా మొత్తం స్టిక్ చేసి ఉంటుంది. సో ఆ కాలు ఆ వెల్క్రో వాల్ ముందు నించుని తన కాలు మాత్రమే ఉపయోగించి అక్కడ ఉన్న చెప్పుని ఆ వాల్ మీద స్టిక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఒక వెల్క్రో వాల్ మీద స్టిక్ చేయాలన్నమాట. వెల్క్రో వాల్ మీద అది స్టిక్ చేయాలి. ఆ చెప్పుని ఎవరైతే ఎంత హైట్లో స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట ఈ రౌండ్లో. సో అలా హైట్లో చేశారు. ఎవరు చెప్పు అయితే ఎక్కువ ఎత్తులో తుక్కుంటుందో వారు ఈ రౌండ్లో విన్నర్స్ అవుతారు. సో ఇంకా అందరూ ఆ టీంలో ఈ టీంలో 5 పాల్గొని అలా బజర్ మోగినప్పుడల్లా అలా హైట్లో అతికించేలా చేయాలన్నమాట. ఇలా ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ రౌండ్స్లో గెలుస్తుందో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది. అయితే ఎక్కువ రౌండ్లో ఎవరు గెలుస్తారో ఆ గ్యాంగ్ విన్నర్గా ప్రకటిస్తారనమాట. మరియు ఆ గ్యాంగ్ లీడర్కి 2K అంటే 2000 బీబీ క్యాష్ గిఫ్ట్గా వస్తుంది. ఓడిపోయిన గ్యాంగ్ గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, గెలిచిన వాళ్ళ గ్యాంగ్స్టర్ ఉంటారు కదా, గ్యాంగ్ లీడర్, ఆ గ్యాంగ్ని ఎత్తుకొని మొత్తం భుజం ఎత్తుకొని రౌండ్లు వేయాలి. అలా అది ఇల్లంతా తిప్పాలి, మొత్తం బిగ్ బాస్ హౌస్ మొత్తం తిప్పాలి. అంటే ప్రతి రౌండ్లో గ్యాంగ్ ఎంత ఎత్తులో చెప్పు ఉంటుందో ప్రతి రౌండ్లో ఎవరెవరికి ఎంత ఎత్తులో చెప్పు అతికిస్తారో అది గ్యాంగ్ లీడర్స్ నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాస్క్లో మాధురి టీం గెలిచింది. దీంతో మాధురిని కుర్చీలో కూర్చోబెట్టుకొని సంజన టీం మొత్తం తిప్పేసింది అనమాట, ఇల్లు మొత్తం. సో మాధురికి జైలు కొట్టింది, మొత్తం ఊరేగింపు చేసేసింది అనమాట సంజన టీము మాధురికి. సో ఫైనల్ ఏంటంటే నాకు ఈ మాధురికి అంతకుముందు నచ్చేది కాదు. అంటే ఏంటి ఈవిడ ఇలా ఉంది, ఇలా నువ్వు మాటలు జారుతుందని. ఇప్పుడు ప్రజెంట్ తన గేమ్ చూస్తూ ఉంటే మన నాగార్జున గారు మాట్లాడే విధానం ఇవి మార్చుకోమనేసరికి ఆవిడ కొంచెం మారిపోయారు అనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? ఇన్కేస్ మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ సంజన గారు ఏంటో సంజన గారు గేమ్ మారిపోతుంది అనిపిస్తుంది. ఆవిడ గేమ్లో కాకుండా కాన్సన్ట్రేషన్ తిట్ల మీద, బయట వాళ్ళ ప్రచారాల మీద, నీతుల మీద, వాటి మీద వీటి మీద ఆవిడ దృష్టి పెడుతుంది అనిపిస్తుంది. గేమ్ మీద దృష్టి పెడుతున్నట్టు నాకు అసలు ఎక్కడ కనిపించట్లేదు ఆ సంజన. మేబీ సంజన గారు అంతకుముందు బాగా ఆడేవాళ్ళు, మరి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ 1 వీక్ ఎంత చెత్తగా మాట్లాడుతున్నారంటే అసలు చెత్తగా మాట్లాడుతున్నారు. అంత చెత్త ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ సంజన గారి గురించి. సో ఎందుకు ఆవిడ చాలా మాటలు మారుస్తున్నారు, తనకి నచ్చిన ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మాట్లాడే వే అంటూ ఉండదు, మాట్లాడే పద్ధతి అంటూ ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాటలు పడేస్తున్నారు అందరి మీద. ఇష్టం వచ్చినట్లు అలా మాటలు పడితే ఎవరు పడతారండి చెప్పండి? ఇప్పుడు అసలు పడాల్సిన అవసరం ఏంది? తనలాగే అందరు గేమ్ ఆడడానికి వచ్చారు, గేమ్ ఆడతారు, అందరూ విన్ అయిన వాళ్ళు విన్ అవుతారు. నీకేంటి, నీకు కూడా తమ్ముంటే నీకు క్యాలిబరీ అనేది ఉంటే నువ్వు గేమ్ ఆడాలి. ఆడకుండా వాళ్ళ క్లాస్ అది వీళ్ళ క్లాస్ ఇది అంటే నువ్వు క్లాస్ గురించి ఎందుకు మాట్లాడుతూ రేపు నాగార్జున గారు నీ క్లాస్ గురించి మాట్లాడతారు, అప్పుడు సరిపోతుంది. జనాలు మాట్లాడతారండో నీ క్లాస్ గురించి, నాగార్జున గారు కూడా కాదు, జనాలు చూపిస్తారు నీ క్లాస్ ఏంటనేది. నువ్వు ఇంకో 2 రోజులు అలానే మాట్లాడితే తీసుకొచ్చి బయట వేస్తారు. అప్పుడు నీ క్లాస్ ఏంటనేది నీకే తెలుస్తుంది. సో ఇలాంటి క్లాస్ విషయాలు, మాటల విషయం, మాస్ విషయాలు, ఇంకా స్టాండర్డ్స్ విషయాలు, ఈ స్టాండర్డ్స్ విషయాలు ఇవన్నీ మానేసి ప్లీజ్ గేమ్ మీద దృష్టి పెడితే మీ గేమ్ బాగుంటుంది అండ్ మీరు ఫైనల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ వరకు కాకపోయినా కొన్ని వారాలైనా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. మీది తప్పనట్లేదు, అంటే మీరు చాలా స్ట్రెంగ్త్ అది. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఒక 5 months బేబీని మీరు బయట వదిలేసి వచ్చారంటే మీరు ఎంత బాగా ఆడతారో, దేనికోసం వచ్చారో, మీరు ఎంత కసిగా ఆడడానికి వచ్చారో, విన్న వాళ్ళని థాట్ పెట్టుకుని మీరు వచ్చి ఉంటారు. ఆ బేబీని మీరు వదిలేసి యాజ్ ఏ మదర్గా నాకు తెలుసు ఆ విషయం. ఒక బేబీని మీరు అంత వదిలేసి అంత స్ట్రాంగ్గా మీరు ఇక్కడ నించున్నారంటే అదే స్ట్రాంగ్నెస్తో మీరు ఆడితే ఇంకా బాగుంటుంది. అంతేకాని ఇలా మాటలు చేస్తే ఈ మాటలు ముఖ్యం. మీ గేమ్ చాలా ఫెయిర్ ఉంది, మీరు బాగా ఆడుతున్నారు, కానీ ఎవరు ఎలా అన్నా మీరు మాత్రం మాటలు తగ్గించండి. ఇలా మాట్లాడేవి కరెక్ట్ కాదు. ఈ మాటలే మీ గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, రేపు మీ ఓటింగ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఈ మాటలు ఒక్కటి మార్చేస్తే
మిమ్మల్ని కొట్టే వాళ్ళు లేరు. మీరు 100% గేమ్ చాలా బాగా ఆడతారు, చాలా బాగా ఇస్తారు. మీరు ప్రాపర్ వేలో గేమ్ ఆడతారు. ఎవరు ఎంత రాంగ్ చేసినా, ఎవరు ఎంత ఫాల్స్ చేసినా కూడా మీరు చాలా ప్రాపర్ వేలో ఆడతారు. సో ఈ సంజన గారు కొంచెం ఆ వాయిస్ తగ్గించుకొని, ఆ రేసింగ్ తగ్గించుకొని, ఆ మాట్లాడే విధానం తగ్గించుకొని, పక్కన వాళ్ళ మీద మాటలు విసరడం తగ్గించుకొని మంచిగా ఉంటే మాత్రం చాలా వారాలు సర్వైవ్ అవుతుంది. ఈవిడికి ఇచ్చే సజెషన్ నేను అది. ఇన్కేస్ చూద్దాం మారతారేమో. అయితే నెక్స్ట్ దివ్య. ఈ దివ్యని మొన్నటిదాకా మాధురి గారు హైలైట్ చేశారు. మాధురి గారు రావడం వల్ల దివ్య కోట్లు పడి ఇప్పుడు సంజన గారు హైలైట్ చేస్తున్నారు దివ్యని. ఎందుకంటే ప్రతి విషయంలో దివ్యతో మాట్లాడుతున్నారు. దివ్య ఏమో కౌంటర్ ఇచ్చి పడేస్తుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏదో చెప్పాను కదా నేను, అదే ఇంకా దివ్యతో ప్రతి ఒక్క విషయం అలా గొడవ పడుతూనే ఉంటుంది ఆవిడ. సో అలా మాధురి గారు కాకపోతే సంజన గారు హైలైట్ చేసేస్తున్నారు దివ్యని. ఇంకా రీతుని మాత్రం ఆయేషా హైలైట్ చేసింది. అది ఆయేషా పాపం నెక్స్ట్ ఆయేషా వెళ్ళిపోతుందంటే ఇంక రీతు పరిస్థితి ఏంటో, రీతుని ఎవరు హైలైట్ చేసే వాళ్ళు ఉంటారో నాకు బాధేస్తుందండి. చూద్దాం ఎవరైనా హైలైట్ చేస్తారేమో రీతుని. ఇంకా మేబీ సంజన గారు చేస్తారేమో మళ్ళీ రీతుని హైలైట్, చూడాలి మరి. లేకపోతే మాధురి గారు చేస్తారేమో. మాధురితో మంచి బాండింగ్ ఉంది మేబీ. మాధురి గారు ఏమీ అనకపోవచ్చు. మేబీ సంజన గారితో ఏమైనా పడుతుందేమో ఆవిడకి. చూడాలి, మనం చూడాలి. కానీ నాకు ఈరోజు డీమోన్ పవన్ ఏమంత పార్టిసిపేట్ చేసినట్టు అనిపించట్లే. మేబీ రేపు పార్టిసిపేట్ చేస్తాడేమో, చూడాలి. గేమ్స్లో మాట్లాడే విధానం నాకు బాగా నచ్చుతుంది. అట్లా కాదు, ఇలా ఉండాలి అని అంటాడు డీమోన్ పవన్ కూడా చాలా బాగా ఆడతాడు. గేమ్ బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే ఈ మాధురి, సుమన్ శెట్టి, తనుజ వీళ్ళ గేమ్ ప్లే నడుస్తుంది అలా బిగ్ బాస్ ప్రజెంట్. ఈ 2 గేమ్స్ మాత్రం. నెక్స్ట్ ఈ వెల్క్రో టాస్క్ కానీ, నెక్స్ట్ ఈ తిండి టాస్క్, ఈ పానీపూరి టీ స్టాల్ టాస్క్ కానీ వీళ్ళది హవా నడుస్తుంది. నెక్స్ట్ సంజన గారు హవా నడిచిద్దేమో చూడవచ్చు. ఇది చెప్తున్నాను వినండి. ఈరోజు సంజన గారు ఉన్నారు కదా. అయితే ఏదో టాపిక్ చెప్తాను, మర్చిపోయాను. సంజన గారితే కదా, సంజన గారితేనా? అయ్యో మర్చిపోయానే నేను. ఓకే, గుర్తొచ్చింది. ఇప్పుడు మాధురి గారు గెలిచారు కదా ఈ టైంలో వెల్క్రో టాస్క్లో కానీ, నెక్స్ట్ టీ షాపు, ఈ పానీపూరి షాపు ఇవి పెట్టినప్పుడు. సో సంజన గారు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 3 టాస్క్స్ కానీ సంజన గారు గెలిస్తే అవి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. మీకు కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏంటో అబ్బాయి, ఎంత చేసినా వ్యూస్ కామెంట్స్ రావట్లేదు. కొంచెం అర్థం చేసుకొని చూడొచ్చు కదా. చూస్తే ఏం పోతుంది చెప్పండి మీరు. ప్లీజ్ చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మధ్యలో కూడా వాగుతూనే ఉన్నాను నేను. ఒక్కటండి, ఏంటంటే ఇన్కేస్ ఒక పాపను పెట్టుకొని ఇలా చేయడము, సపోర్ట్ ఎవరు లేరు, సపోర్ట్ లేకపోయినా నా అంతటి నేనే చేసుకోవడము, ఏదో ఒకటి అలా పెట్టాలి. ఒకవేళ ఒక వీడియో అన్న క్లిక్ అయితే మనకి యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అంటే మంచిగా కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ప్రజెంట్ ఎవరు లేరు మనకి తీసేవాళ్ళు, సపోర్ట్ ఏది లేదు. ఒక్కదాన్ని పాపని చూసుకోవడం, మనం చేసుకోవడం ఇలా అవుతుంది కదా. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ నుంచి బాగా చేయడానికి ట్రై చేస్తాను. బిగ్ బాస్ కంటెంట్ అనే కాదు, నెక్స్ట్ ఏదైనా కంటెంట్ వచ్చినా సరే ఏదైనా ఎక్విప్మెంట్స్ సమకూర్చుకోవడం కానీ, ఇంకా వీడియో క్లారిటీ పెంచుకోవడం కానీ, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా మూవ్ చేయడం కానీ చేస్తాను. అప్పటి వరకు మీరు కొంచెం ఇది సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. అంటే కొంచెం నా కష్టం కొంచెం వాళ్ళదే దక్కాలి కదండి. ఏదో రాసుకోవడం, మన దగ్గర 2 ఫోన్లు కూడా లేవు. బిగ్ బాస్ చూసినా మనకు మళ్ళీ సరిగ్గా గుర్తుండదు. దాని మీద మనం రివ్యూ లాగా ఇవ్వాలి. సో దాన్ని రాసుకొని దాన్ని ఒకసారి చదువుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు ముందు మైండ్లో ఒకటి తెచ్చుకోవాలి. అంటే దివ్య ఎలా పర్ఫామ్ చేస్తుంది, మాధురి గారు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, తనుజ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సుమన్ శెట్టి గారు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, గౌరవ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, నిఖిల్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అని అవన్నీ చూసుకోవాలి. రీతు ఎలా పర్ఫామ్ చేస్తుంది, డెమన్ ఈ మూలలో ఉన్నాడు, కళ్యాణ్ ఈ మూలలో ఉన్నాడు, వాళ్ళందరిని ఎత్తుక్కొని ఆలోచించుకొని మైండ్లో చెప్పాలంటే కొంచెం కష్టమే కదండి. సో ఆ కష్టానికన్నా మీరు కొంచెం ప్రతిఫలం ఇవ్వచ్చు కదా నా వీడియోకి ప్లీజ్.
ఓకే. ఈ వీడియో కష్టాలు ఎప్పుడు ఉండేయే గానీ, నా కష్టాలు మీకు చెప్తూనే ఉంటే, మీరు వీడియో చూడరు, మీరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, ఏది చేయరు. నాకు తెలుసు, నాకు సపోర్ట్ చేయరు. అలా అని అనుకోకండి. అంటే కొంచెం మంది సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ చాలామంది కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు మనకి 6K వస్తున్నారు. ఒక 300 అయితే 6K అవుతారు. సో ఈ 5K మెంబర్స్ నా వీడియో చూసిన నాకు ఈజీగా మానిటైజేషన్ అయిపోద్దండి. కొంచెం పెద్ద మనసు చేసుకోండి. కొంచెం ప్లీజ్ అండి, కొంచెం విశాల హృదయం చేసుకొని వీడియో చూడొచ్చు కదా. ఓకేనా? మీరు చూస్తారని నాకు తెలుసులేండి. ప్లీజ్ నా నమ్మకం నిలబెట్టండి మీరు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఇది అయిపోయింది కానీ నెక్స్ట్ టాపిక్ వైజ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు కదా, గౌరవ్ గేమ్స్లో చాలా బాగా ఆడుతున్నాడు, చాలా టఫ్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. కానీ తన స్ట్రాటజీస్ అర్థం కావండి. తనకి నచ్చినప్పుడు, తను పక్కా విన్ అవ్వాలనుకున్నప్పుడు తను మంచి స్ట్రాటజీస్ వేసుకుంటాడు. ఎవరి మీదైనా మొహమాటంగా చెప్పేస్తాడు, మీరు అవసరం లేదు నాకు, మీరు కావాలి, మీరు అవసరం లేదు నాకు, మీరు కావాలి, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు కావాలి. తను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. పక్కన వాళ్ళు కూడా అలానే అనుకోవాలి కదండి, కానీ అనుకోడు. పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చేవరకు ఫేర్నెస్ గురించి మాట్లాడతాడు. ఇది ఫేర్ కాదురా, అది ఫేర్ కాదురా అని మాట్లాడతాడు. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏది ఫేర్ అయినా ఏది ఫేర్ కాకపోయినా నాకు అనవసరం, ఎవరు హడ్ అయినా నాకు అనవసరం, నేను కావాల్సింది నేను గెలవడం అనే వేలో ఉంటాడు తిను. చూడాలి, మేబీ గౌరవ్ కూడా టాప్ 5కి వస్తాడు అనిపిస్తుంది నాకు. మీకు ఎవరు టాప్ 5కి వస్తారు అనిపిస్తుందో నాకు కొంచెం కామెంట్ చేయండి. నేను పోల్స్ పెడతాను. మ్యాథ్స్ చాలామంది పోల్స్లో ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఆ పోల్స్ ప్రకారం నేను అనాలిసిస్ చేస్తాను. అంటే ఎవరు ఫస్ట్, ఎవరు లాస్ట్, ఎవరు ఏంటి అనేది నేను అనాలిసిస్ చేస్తాను. ఓకేనా? సో పోస్ట్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా టిక్ 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 ఓట్లేయడం మర్చిపోకండి. ఎవరు అంటే ఎలాంటి పోస్టులు పెడతారంటే మీకు ఎవరంటే ఇష్టం, టాప్ 5లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరికి లీస్ట్ కంటెంట్ ఉంటుంది, మీ ఫేవరెట్ ఎవరు అని ఇలా ఓకే ప్రతి వీక్ ప్రతిరోజు పెట్టడానికి అని ఒక్కరోజు ఒక్కో పోస్ట్ పెడతాను. ఎవరంటే ఇష్టం, ఎవరికి ఓటు వేశారు, ఓటు ఇంకా వేశారా లేదా, ఎలిమినేషన్ బటన్ ఎవరు అని. నేను ఫ్రైడే పెడతాను ఎలిమినేషన్ బటన్. మీరు పెడితే కనుక ఫ్రైడే కాదు, ఓకే ఎప్పుడు అంటే ఆయన రోజే పెడతాను. మీరు ఇన్కేస్ పెట్టారనుకోండి నాకు, అంటే ఎలా నామినేషన్స్ అవుతాయి కదా, నామినేషన్స్ అయినప్పుడు నేను పెడతాను. పెట్టినప్పుడు మీరేం చేయండి, నాకు కొట్టండి మీరు ఎవరనుకుంటే వాళ్ళకి. అప్పుడు పెట్టినప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అనేదానికి నెక్స్ట్ ఫ్రైడే నేను రివ్యూ చేస్తాను అనమాట, అనాలిసిస్ చేస్తాను, వీడియో చేస్తాను. ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు ఇచ్చిందే మీకు వీడియో చేసి పెడతాను నేను, చూడండి. కానీ ఇవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్, కొంచెం ఇది పూర్తిగా చూడడానికన్నా ట్రై చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ అంతగా నాకు స్క్రీన్ స్పేస్ వస్తున్నట్టు ఎప్పటి నుంచో వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మోతుకుంటున్నాను 3 వీక్స్ నుంచి. తనకి స్క్రీన్ స్పేస్ వస్తున్నట్టు కానీ తను బాగా అట్లా తప్ప ఎంటర్టైన్మెంట్లో నాకు ఎక్కడ కళ్యాణ్ కనిపించట్లేదు. మరి ఎందుకో బాండింగ్స్ కూడా చాలా దెబ్బతున్నాయి. అంతకుముందు తనుజాను కళ్యాణ్ చాలా బాగుండేది, కానీ ఇప్పుడెందుకు అంత మంచిగా ఉండట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ పచ్చల పాప ఉంది కదా, ఈ రమ్య వచ్చి అయేష వచ్చి అందరి మీద చుచ్చులు పెట్టేసింది. నాన్న బాండింగ్లని, ఆ బాండింగ్లని, ఈ బాండింగ్లని అన్నిటిని విడగొట్టేసి చెప్పేసింది. వీళ్ళ వల్ల నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. సో అది అయిపోయేలోపు కళ్యాణ్ ఉంటాడేమో ఎక్స్పెక్ట్ చేస్తే కళ్యాణ్ని కూడా దూరం చేసేస్తున్నారు. అంతకుముందు కొంచెం క్యూట్ ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఈ డిమాండ్ రీతును కూడా అంతే చెడగొట్టారు. డిమాండ్ కూడా అంతే ఉండేవాడు, డిమాండ్ రీతును కూడా చెడగొట్టి పడేశారు. వీళ్ళు కూడా అంతకుముందు మంచి కంటెంట్ అనిపించేది, మంచిగా వాళ్ళ మైండ్ సెట్లో మనసులో ఏమున్నా సరే మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు అంత మంచిగా ఏమనిపించట్లేదు. అసలు చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మేబీ బిగ్ బాస్ మీకు కూడా అలానే అనిపించిందా, చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది అని? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక గేమ్సే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా అంటే చాలా బాగుంటుంది. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, కానీ నాకు ఇమాన్యుయల్ ఏంటో చాలా సేఫ్ గేమర్ అనిపిస్తున్నాడు. మీకు అలా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. తను ఎక్కడైనా సరే, ఎవరి గురించైనా సరే ఒక స్టాండ్ తీసుకోడా అబ్బాయి. ఇట్లా తనకి ఎక్కడ నచ్చిందో అక్కడే మాట్లాడతాడు. ఏంటో ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తాడు అనిపిస్తుంది. అసలు సేఫ్ గేమ్ అనిపిస్తుంది. అందరూ తనుజన్ సేఫ్ గేమ్ అంటారు, కానీ ఇమాన్యుయల్ది 100% సేఫ్ గేమ్. అసలు సేఫ్ గేమర్ అంటే ఎవరంటే నేను ఆ బిగ్ బాస్లో ఇమాన్యుయల్ పేరే ఫస్ట్ చెప్తాను. కానీ తన ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం నాకు, కానీ ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదు, ఇంకా చాలా కావాలి ఈ బిగ్ బాస్లో. ట్రూగా గేమ్ ఆడాలి, సేఫ్గా ఆడకూడదు, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. రిస్క్ తీసుకొని నువ్వు ఫైనల్ వరకు ఉంటే అదిరే గేమ్ అనిపిస్తుంది. అంతేగాని సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే, రిస్క్ తీసుకోకపోతే గేమ్ అంత బాగా చూడబుద్ది అవుతుందా? నువ్వే చెప్పు, అంతేం ఉండదు కదా. సో ఇది ఒకటి ఆలోచించి తమరు
గేమ్ ఆడే విధానం మార్చుకోవాలి. ముందు ఆ సేఫ్ జోన్లోంచి, ఆ కంఫర్ట్ జోన్లోంచి ఇమాన్యుయల్ బయటికి రావాలి. ఆ కంఫర్ట్ జోన్లోంచి, ఆ సేఫ్ జోన్లోంచి ఎప్పుడైతే బయట వస్తాడో ఇమాన్యుయల్ గ్రాఫ్ అలా 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 పెరుగుతూ పోతుంది. లేదనుకోండి ఇలానే జనాలు చూస్తారు ఇంకో 2-3 వారాలు ఇలా 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 తగ్గించేసుకుంటూ వస్తారు. అప్పుడు ఇమాన్యుయల్ ఇలా 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 బయటికి వెళ్ళిపోతాడు. ఓకే, అంటే నేనేదో ఇమాన్యుయల్కి ఆపోజిట్ కాదండి. గేమ్ ఆడే విధానం, సేఫ్ గేమ్ మార్చుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా తనుష గురించి నేను మాట్లాడలేదంటారా? తనుష అది నాకు సేఫ్ గేమ్ అనిపించదండి. మ్యాక్స్ ఒక అమ్మాయి ఎలా అయితే ఆడాలో అలా ఆడే విధానం ఓకే, నాకు ఓకే అనిపిస్తుంది. తనుష సేఫ్ గేమ్ అనిపించదు. తన గేమ్ ఇన్కేస్ తనుష సేఫ్ గేమ్ ఆడేది అయితే దివ్యని ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో ఎందుకు లైట్ ఆఫ్ చేస్తుంది, దానివల్ల దివ్యకి ఆమెకి చాలా పడింది. దానివల్ల భరణి గారు కూడా సరిగ్గా మాట్లాడలేదు. సో ఆవిడ ఎందుకు చేస్తుంది అట్లా? ఆవిడ సేఫ్ గేమర్ కాదు, ఇదని మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే సేఫ్ గేమ్ అని తనుషని టార్గెట్ చేస్తారు అందరూ, కానీ అది సేఫ్ గేమ్ కాదండి. మీరు ఒకసారి చూడండి, చూసి ఆలోచించండి. మీరు ఆ పిల్లని ఎందుకు అలా అంటున్నా, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఆవిడంత సేఫ్ గేమ్ ఏమి ఆడదు నాకు తెలిసి. తనుష గారు ఆడదు ఆవిడ. తన గేమ్ బాగుంటుంది, తను మాట్లాడే విధానం బాగుంటుంది, ఆవిడ స్పోర్టివ్నెస్ బాగుంటుంది. ప్రతి ఒక్కటి గన్ షాట్గా మాట్లాడుతుంది. గన్ షాట్ బుల్లెట్స్ అంటారు చూడు, అది ఆవిడ తనుష. అంటే నేను తనుషకి సపోర్ట్ చేసి మాట్లాడుతాను. తనుష నా ఫేవరెట్ అని, మేబీ నా ఫేవరెట్ అని కాదు, అందరూ గేమ్ ఆడే విధానంలో నాకు తనుష బాగా నచ్చుతుంది, కళ్యాణ్ బాగా నచ్చుతాడు. ప్రజెంట్ రీతు కూడా నచ్చుతుంది. రీతు పర్సనల్స్ ఎలా ఉండని, తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండని, ఎవరితో ఎలాంటి బాండింగ్స్ ఉన్నాయి అవసరం లేదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే గేమ్లో తన 100% ఇవ్వడానికి ట్రై చేస్తే మ్యాక్స్ హెల్ప్ తీసుకోదా అమ్మాయి అవసరమైనప్పుడు. తప్పితే అందరు తీసుకుంటున్నారు, అందరికి జంటలు అయ్యారు, అందరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఆవిడ తనకు కావాల్సిన వాళ్ళని హెల్ప్ అడుగుతుంది. కానీ నార్మల్గా అయితే ఆ పిల్ల హెల్ప్ తీసుకోదు అసలు. సో రీతు గేమ్ కూడా నచ్చుతుంది. నేను ఏదో ఒకరికే సపోర్ట్ అని కాదు, ఎపిసోడ్ వైజ్గా ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరి విధానం ఏంటి, ఎవరి గేమ్ ప్లే ఏంటి అనేది నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను, అంతే కదండి. నేను ఒకరోజు తనుషకి వెళ్ళి మాట్లాడి తనుష పియా టీం తనుషకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఈ పిల్ల రితుకి వెళ్ళి మాట్లాడితే రితుకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే ఎప్పుడు తనుష కళ్యాణ్ అని మాట్లాడుతుంది ఏంటి ఈవిడ అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మ్యాక్సిమం అందరిలో ఇది బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు అసలు ఫస్ట్ వీక్స్ ఏం కనిపించట్లేదు. ఎట్లా ఉంటుంది చెప్పిన, ఎమోషన్స్ వచ్చాడా, ఆడాడా, అన్న ఏడ్చాడా, తూచాడా, ఆ ఎమోషనల్ సింపతి కాడేసామా, అన్న కోట్లు పడ్డాయా, అన్న సేవ్ అయ్యాడా, తిరిగి వచ్చేసాడా, ఇలానే ఉంటుంది సుమన్ గారిది. అప్పుడు నాకు అలా అనిపించేది. అంటే సుమన్ గారి మీద ఎప్పుడు చేయలేదండి. నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఎవరి పర్సనాలిటీ ఎలా ఉంది, ఎవరిది గన్ షాట్. మేబీ ఇప్పుడు ఫస్ట్ తనుజని తీసుకున్నాం అనుకోండి, అంటే తనుజ పేరు చెప్తున్నా అనుకోకండి. ఓకే, ఫస్ట్ తనుజనే కాదు మాధురిని తీసుకుందాం అనుకోండి. మాధురి ఫస్ట్ నుంచి గేమ్ ఎలా ఆడింది, ఇప్పటివరకు ఎలా అయింది, అది ఎలా ఇంప్రూవ్ అయింది. ఇన్కేస్ ఒకళ్ళు తక్కువ అయితే ఫస్ట్ నుంచి ఎంత బాగా గేమ్ ఆడింది, ఇప్పుడు ఎంత తక్కువకి వచ్చేసింది. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నారు, మొన్నటి వరకు ఎలా ఆడారు, ఇప్పుడు ఎలా నోరు పారేసుకుంటున్నారు. ఇలా నేను ప్రతి ఒక్కరి మీద ఇమ్మాన్యుయల్ కానీ, సుమన్ శెట్టి కానీ, శ్రీనివాస్ సాయి కానీ, రమ్య కానీ, వీళ్ళ మీద నేను ఐష మీద చేసే ఛాన్స్ లేదు. నాకు ఐష మీద చేయాలని బాగా ఉంటాయి. కానీ పాప వెళ్ళిపోతుంది సర్దేసుకొని. అంటే తనకి టైఫాయిడ్ ఫీవర్ అంట, చేసేది ఏం లేదు కదా ఆ ఫీవర్కి మనం. సో ఆవిడ సర్దేసుకొని వెళ్ళిపోతుంది. సో ఇలా చెప్పడానికి ప్రతి ఒక్కరి గురించి నేను ట్రై చేస్తాను. ఒక్కొక్కరికి మ్యాక్స్ ఒక 10 minutes అనాలిసిస్ చేస్తాను, చెప్తా వాళ్ళు ఏంటో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీ ఒపీనియన్స్, ఇన్ కేస్ మీ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఓకేనా? మీరు అన్నీ చేస్తారని నేను ఆశిస్తున్నాను, కానీ కనీసం ఒక్కటన్నా క్లిక్ చేయండి ప్లీజ్. కొడితే కుంభకోణం బద్దలైపోయినట్టు కొడితే వీడియోకి 4,000 hours ఒక్కసారిలో రావాలి, వెంటనే మానిటైజేషన్ అయిపోవాలి. ఇది నేను కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. సో ఇలా చేయండి ప్లీజ్. ఇంకా ఏమైనా ఉన్నాయా టాపిక్స్ చెప్పడానికి? ఆలోచిస్తున్నాను అది. సో శ్రీనివాస్ సాయి నాకు అంటే ఒక్క గేమ్లో బాగా కనిపించాడు క్యాప్టెన్సీ టాస్క్లో. అదే అందరూ ఎవరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని గుంజేయడం, అదే బాల్ వేయడం, గోల్ వేయడం, ఆ గోల్ నుంచి ఒకటి సెలెక్ట్ చేయడం. నిద్ర వచ్చేస్తుందండి. ఇలా
ఇలా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అనిపించింది. అదొక్కటే కనిపించాడు. ఆ తర్వాత నాకు అంత కంటెంట్ ఇస్తున్నట్టుగానే, అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా కానీ సాయి శ్రీనివాస్ కనిపించలేదు. ఏదో సైలెంట్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. తన ఫ్యాన్ బేస్ చూడాలి. కానీ ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే నేను లేదనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అసలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉంటాడా ఉండదు. మళ్ళీ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. కళ్యాణ్ ఫస్ట్ వీక్లో ఉంటాడా, ఎలిమినేట్ అవుతాడా అని నాకు చాలా అనిపించేది. ఏంటి పిల్లాడు ఎలా ఉన్నాడు, సోల్జర్ అన్నాడు, కానీ ఏంటి ఇలా ఆడతాడా లేదా, అసలు దీనికి బిగ్ బాస్ సెట్ అవుతుందా లేదా అని అనుకున్నా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి కళ్యాణ్ గ్రాఫ్ ఇలా 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 లేచింది. సెకండ్ వీక్ వరకు ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా లేచేసింది ఒకసారి. థర్డ్ వీక్కి అంత బాగా పర్ఫామ్ చేస్తాడు. అసలు కంటెంట్ ఇస్తూనే ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్లో ఉన్నాడు, గేమ్స్లో ఉన్నాడు. అలా 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 గ్రాఫ్ వెళ్ళిపోయింది. కానీ ప్రజెంట్ ఎందుకు మళ్ళీ అసలు ఇప్పుడు తను సైలెంట్ అయిపోయాడా? బిగ్ బాస్ తనకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇస్తున్నాడా, స్క్రీన్ ప్రజెంటేషన్ లేదా తనకి అనేది అర్థం కావట్లేదు. మేబీ లైవ్లో బాగానే కనిపిస్తున్నాడు. అంటే తను మాట్లాడే విధానం, తన పర్స్పెక్టివ్ వే అనేది చాలా బాగుంది. కానీ అదంతా ఎపిసోడ్లో ఎందుకు కట్ చేస్తున్నారు? స్ట్రాటజీని ఏమన్నా కళ్యాణ్ బయట పంపించడానికి? కామనర్ 5లో ఉండకూడదా చెప్పండి మీరు? కామనర్ 5లో ఉండొచ్చు, టాప్ 5లో. సో కళ్యాణ్ గారిని కొంచెం స్క్రీన్ స్పేస్ పెంచండి ప్లీజ్. అసలు నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ ఎవరు? ఈ ఎడ్డెడ్గా వాగే పిచ్చి వాగే ఐషికి ఇస్తారు. ఈ మాధురి గారికి స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు, ఐషికి ఇస్తున్నారు. వాళ్ళకంటే 1000 టైమ్స్ బెటర్ స్వామి కళ్యాణ్. కానీ ఆ కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు మీరు. అతనికి కనుక స్క్రీన్ స్పేస్ ఇస్తే మంచి టాప్ 5 అవుతాడు. టాప్ 5 ఏంటి, టాప్ 2nd క్యాండిడేట్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ విన్నర్ తనుజ, సెకండ్ రన్నర్ కళ్యాణ్ అనుకుంటున్నాను. విన్నర్ ప్రొడక్షన్ అప్లై చేస్తుందని మీరు అనుకోకండి. అంటే ఇప్పుడు నేను ఎపిసోడ్ వైజ్గా ఒక్కొక్కరికి చెప్తూ వీళ్ళు బాగా ఆడారు, వీళ్ళు బాగా ఆడలేదని నేను చెప్పాను కదా. సో నాకు ఫస్ట్ నుంచి ఎపిసోడ్ చూసుకుంటే కళ్యాణ్ తనుష ప్రతిరోజు బెస్ట్ ఇస్తుంది మ్యాథ్స్, అప్పుడప్పుడు తప్పితే అనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ కూడా అంతే బెస్ట్ ఇస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ తప్పితే. సో థర్డ్ ప్లేస్లో నాకు రీతు, పవన్ కూడా బెస్ట్ అండి. పవన్ కూడా బాగా ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే గౌరవ్ అండ్ నిఖిల్ బాగా ఆడతారని అనిపిస్తుంది. స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అనిపిస్తుంది, టాప్ 5 క్యాండిడేట్స్ అనిపిస్తుంది. చూడాలి వాళ్ళిద్దరిలో కూడా ఎలా ఆడతారు ఏంటి అనేది, టాప్ 5 క్యాండిడేట్స్ అవుతారా లేదా అనేది. వాళ్ళు గౌరవ్, నిఖిల్ గేమ్ బాగా ఆడితే కనుక ఖచ్చితంగా మేబీ వాళ్ళ టాప్ 5కి వస్తే వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఇమాన్యుయల్కి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ నేను రావాలని కోరుకుంటున్నా. వైల్డ్ కార్డ్స్ కూడా ఉండాలి కదా. కానీ జనాలు వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు ఆల్రెడీ ఈ ముందు వాళ్ళవి చూసేసే ఉంటారు గేమ్స్. మంచిగా ఫ్యాన్ బేస్ అప్పటికే ఏర్పడిపోయి ఉంటుంది. 5 వీక్స్ అంటే ఆల్రెడీ అందరికి ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. మరి ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, ఇదండి వైల్డ్ కార్డ్స్లో మనకి నచ్చిన వాళ్ళు వచ్చిన, బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు వచ్చినా మనం సపోర్ట్ చేయలేము. ఇప్పుడు ఎలా ఉండే ఇది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో అక్కడ చెప్తాను. నాకు ఎవరంటే ఇష్టము? నిఖిల్ నాయర్. నిఖిల్ అంటే ఇష్టం. అంటే బయట కొంచెం మన సీరియల్ బ్యాచ్ అనమాట, సీరియల్స్ చూస్తాం. సో నిఖిల్ అంటే ఇష్టం. అదే నిఖిల్ ఫస్ట్ వీక్లో వస్తే మేబీ నేను తనుజకి సపోర్ట్ చేయకపోయేదాన్నేమో, నిఖిల్కి సపోర్ట్ చేసేదాన్నేమో. మేబీ ఇంకా ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్ వచ్చి ఉంటే నేను నిఖిల్కి సపోర్ట్ చేసేదాన్నేమో. ఇప్పుడు నిఖిల్ వైల్డ్ కార్డ్స్లో రావడం వల్ల ఇప్పుడు నిఖిల్ ఫస్ట్లో రాకపోతే ఇప్పుడు నా మైండ్, నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూస్తుంటే నా మైండ్లో ఇంప్రెషన్ ఎవరు కొట్టేశారు? తనుజే కొట్టేసింది. తనుజ తర్వాత కళ్యాణ్ కూడా కొట్టేశాడు అనుకోండి. కానీ ఓటు ఒకరికే వేయాలి. నాకు ఇద్దరికి షేర్ చేయడం నచ్చదు కాబట్టి నేను పక్కా తనుజకే వేస్తాను. సో ఇంకా అట్లా తనుజది పెరిగింది. ఇప్పుడు నాకు సడన్గా నిఖిల్ నాయర్ వస్తున్నాడని తెలిసింది. నిఖిల్ నాయర్ వచ్చాడు. కానీ నేను నా మైండ్ని ఇటు తిప్పేసుకోలేను ఇంకా. ఎందుకంటే 5 వీక్స్ నుంచి చూస్తున్నాను నేను. నాకు తనుజ నచ్చింది, తనకే ఓటేస్తున్నా. ఇది మార్చుకోలేదు. నా మైండ్ డైవర్ట్ అవ్వదు. ఇక నిఖిల్ నాయర్కి వేయాలన్నా నాకు డైవర్ట్ అవ్వదు మైండ్. సో వైల్డ్ కార్డ్స్ కాదు, ఒక మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ ఉన్నా సరే అట్లా మైనస్ అని నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి వాళ్ళు ఉన్నారు. మేబీ నాకు అంబటి అర్జున్ అంటే ఇష్టం. అప్పుడు ఈ అమర్దీప్ చౌదరి అంటే ఇష్టం. అయితే ఫస్ట్ అమర్దీప్ చౌదరి వచ్చాడు ఆ ఎపిసోడ్లో. అప్పుడు అయితే నేను ఫస్ట్ నుంచి అమర్కే వస్తున్నా ఓటు. మధ్యలో వైల్డ్ కార్డ్గా అంబటి అర్జున్ వచ్చాడు. అప్పుడు వేయం కదా మనం. ఫస్ట్ నుంచి మన మైండ్లో ఎవరైతే ఎడిక్ట్ అవుతారో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్లు వేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తాం.
వైల్డ్ కార్డ్స్ ఏం తక్కువ కాదండి. కానీ ఇప్పుడు ఇద్దరు నచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే వస్తారో మన మైండ్ అటే వెళ్ళిపోతుంది. ఇటు వేయాలని మనం వేయలేము. సో వైల్డ్ కార్డ్స్ కాదు, ఒక మైనస్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. మేబీ చూద్దాం, మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో. ఈసారి అయితే అందరూ గట్టి అని చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. అమ్మాయిలు కూడా చాలా పాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తనుజని తీసుకున్నాను అనుకున్నాను, తనుజ పాడుతుంది తీసుకుంటున్నాను. మీరు పదే పదే తనుజని కలవరిస్తుంది అని చెప్పినా ఏం పర్లేదు, తనుజ మాత్రం బాగా ఆడుతుంది. అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ రీతుని ఒక్క పర్స్పెక్టివ్ వేలో చూడండి, అప్పుడు మీకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఏంటంటే రీతు పర్సనల్స్ వదిలేయండి. మీరు రీతు ఎలా ఉంది, ఎలాంటి డ్రెస్ సెన్స్, ఎలా వేసుకుంది, ఈ డ్రెస్ గురించి, వాడి గురించి, వీటి గురించి అన్నీ మాట్లాడడం మానేసి ఓన్లీ పవన్తో కూడా బయట ఉన్నప్పుడు మాట్లాడుతుంది. ఓన్లీ గేమ్ అనేది దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది రీతు గేమ్ ఏంటి అనేది. నేను కూడా ఫస్ట్ అసలు నాకు నచ్చకపోయేది, ఈ పిల్ల ఏంటి ఇట్లా చెడు చేస్తుంది, బయట ఏదో బ్యాడ్ అయిందని మైండ్లో కూడరిచేయాలని అది ఇదని ఉందనుకోండి. కానీ ఏంటి ఈ పిల్ల అనేది స్టేజ్ నుంచి అబ్బో భలే ఆడుతుంది కదరా గేమ్ అనే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది రీతు. గేమ్స్ మాత్రం బాగా ఇస్తుంది, 100% ఇస్తుంది, టఫ్ ఇస్తుంది. గేమ్స్లో ఒక హెల్ప్ తీసుకోవాలనుకోదు. తనకి ఎంత అయితే వీలవుతుందో, ఎంత సాధ్యపడుతుందో, ఎలా ఆడాలనుకుంటుందో ఆ పిల్ల అంత బాగా ఇచ్చేస్తుంది. 100% రఫ్ అండ్ టఫ్ అంటారు కదా, రఫ్ అండ్ టఫ్ ఆడుతుంది, రఫ్ అండ్ టఫ్ ఇచ్చేస్తుంది రీతు. కానీ ఆవిడకి ఏదో ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్స్ వల్ల, బయట ఉన్న కొన్ని గొడవల వల్ల ఆ పిల్లని బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు రీతుని. కానీ పర్సనల్స్ మాత్రం పక్కన పెడితే రీతు 100% బిగ్ బాస్ కంటెస్టెంట్గా చాలా బాగా ఆడుతుంది. బిగ్ బాస్కి తగిన అమ్మాయి రీతు. గేమ్ ఆడే విధానం రీతుకు బాగా తెలుసు. సో రీతుకి కూడా గేమ్ ఆడుతుంది. డెమోన్తో కూడా మంచి క్లారిటీగానే ఉంది. ఆ పిల్ల బయట ఏదో చేసేస్తున్నారు కానీ అట్లా వెళ్తుంది, ఇట్లా మాట్లాడుతుంది అని ఆ పిల్ల ఎట్లా మాట్లాడదు. తనకున్న క్లారిటీతోనే అమ్మాయి మాట్లాడుతుంది. రీతు ఇదొకటే దృష్టిలో పెట్టుకోండి మీరు, ఓకేనా? తనకంటూ ఒక క్లారిటీ ఉంది బాస్. మీరెందుకు ఆమెని పిచ్చిగా కామెంట్స్ చేసి ట్రోల్స్ చేసి చంపేస్తున్నారు? కొంచెం పర్సనల్స్ మీద టార్గెట్ చేసే మెంటాలిటీని తగ్గించుకోండి మీరు, ఓకేనా? సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అండి, పర్సనల్ విషయాల మీద టార్గెట్ పెట్టుకోవద్దు. తను ఓన్లీ గేమ్ ఎలా ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా, బిహేవియర్ చూడండి. బయట పర్సనల్స్ అనవసరం మనకి. అక్కడ తన బిహేవియర్ ఎలా ఉంది, తను ఎలా ఉంది అనేది చూసి ఓట్లు వేస్తే మాత్రం రీతు కూడా టాప్ 5 క్యాండిడేట్. నాకు అంతకుముందు అనిపించేది కాదు, కానీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి అనిపిస్తుంది నాకు. అంటే గేమ్ ఆడే విధానం ఇంప్రూవ్ చేసుకుంది ఆ పిల్ల. డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉంది. రీతు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంది. రీతు డబ్బా కొడుతున్నా అనుకోకండి, ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రజెంట్ రీతు గురించి, అంతే. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా గేమ్ అసలు మొన్నటి వరకు ఉన్నాడా లేదా అని అనిపించింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సుమన్ శెట్టిని అంత ఎత్తేసారు. సుమన్ శెట్టి గురించి చెప్పనా అండి నేను. ఇప్పుడు సుమన్ శెట్టి గారు బయట కూడా అలానే సింపతి గెయినింగ్ ఓట్లు పడుతున్నాయి. అన్న వచ్చాడా, అన్న అమ్మాయికి ఫేస్కే ఓట్లు పడుతున్నాయి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే చేస్తాడు అనుకోండి. ఆ అమాయకపు ఫేస్కి అండ్ మాట్లాడే విధానానికి ఏదో ఇన్నోసెంట్ స్మైల్కి మాత్రమే ఓట్లు పడుతున్నాయని నాకు అనిపిస్తుంది. గేమ్ని పక్కా పెట్టేస్తారు సుమన్ అన్న విషయంలో అందరూ. మొన్న వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా అందరినీ టార్గెట్ చేశారు, కానీ సుమన్ అన్నని ప్యాంపర్ చేస్తున్నారు. అది క్యూట్ అనిపిస్తుంది సుమన్ అన్న విషయంలో. నాకు బాగా నవ్వొస్తుంది అసలు సుమన్ అన్నని చూస్తుంటే. సో బాగా ప్యాంపర్ చేస్తారనమాట సుమన్ అన్నని. వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా అంత వైల్డ్గా ఉండి కూడా అయేష కానీ, అప్పుడెవరు రమ్య కానీ, మాధురి గారు కానీ బాగానే చేస్తారు, బాగానే చూస్తారు. రమ్య అయితే ఇంకా బాగా చూస్తుంది అసలు సుమన్ అన్నని. రమ్య అంటే ఫుడ్ తీసుకుంది కదా, నాకు రమ్య అన్నింటిలో నచ్చలేదు, దేంట్లో నచ్చలేదు, కానీ ఆ ఫుడ్ విషయంలో సుమన్ అన్నని తీసుకునేది నచ్చింది నాకు. రమ్య అక్కడే గెలిచేసింది. కానీ తనుజని టార్గెట్ చేసింది ఈ పిల్ల. నాకు ఆ తనుజని టార్గెట్ విషయం గురించి నాకు అస్సలు నచ్చట్లేదు ఆ విషయం. మేబీ ఇప్పుడు తనుజని టార్గెట్ చేసిందని ఒక్కటే కదండి నా పాయింట్. ఆమె మాట్లాడే విధానం గురించి నాకు అసలు వస్తుంది. అసలు బయట ఏంటి, బయట బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది అది ఇది అని చెప్తే బయట ఎలా అవుతుంది అనేది నీకు అనవసరం. వాళ్ళకేమో వాళ్ళు ఆడుకుంటున్నారు, నువ్వు ఎందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు? ప్రతి ఒక్కరితో ఇన్వాల్వ్ అవుతుంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బాగా వాడుతుంది, వాడకూడని పదాలు వాడుతుంది ఆ పిల్ల.
అలా వాడకూడని పదాలు వాడడం వల్లే నాకు చిరాకు వస్తుంది ఆ రమ్య మీద. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఆ రమ్య మీద అందుకే చిరాకు వస్తుంది. ఏదో అవసరం లేని దగ్గర మాట్లాడుతుంది, అవసరం లేని చోట గొడవ పడుతుంది, వాళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళు అలా ఇలా అని ఒకరి మీద కామెంటరీ చెప్తుంది, ఒకరి మీద స్పీచ్ ఇచ్చిద్ది, చిరాకు చిరాకు చేస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవే డైలాగులు చెప్తుంది, అదే విధానం చెప్తుంది. అందుకే రమ్యని చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అనుకోండి, ఎలిమినేట్ ఖచ్చితంగా. సాయి శ్రీనివాసను తనకి తక్కువ ఓట్లు పడని అంటున్నారు. మేబీ రమ్యనే ఎలిమినేట్ కావచ్చు. సాయి నెక్స్ట్ వీక్ అవుతాడేమో మేబీ, ఉంటే నామినేషన్స్లో. ప్రజెంట్ అయితే రమ్య ఎలిమినేట్ కావచ్చు. దివ్యకి మాత్రం దివ్యకి రమ్యకి అవుతుంది కదా, రమ్యని పంపించడానికి దివ్యకి మ్యాక్స్ అందరితో పోలిస్తే లీస్ట్ ఓటింగ్ ఉండేది. కానీ ఇప్పుడు రమ్యని పంపించడానికి దివ్య గుద్దేస్తున్నారు ఓట్లు. సో దివ్య ఈ వీక్ సేఫ్. మ్యాక్స్ శ్రీనివాస్ సాయి కూడా సేఫ్ అవుతాడు ఖచ్చితంగా. ఈ పచ్చల పాపని బ్యాగ్ సర్దేసి బయటికి పంపించేస్తారు అనుకుంటున్నాను నేను పోయిన వీక్ ఆయేషని పంపించాలని చెప్పాను. నేను ఆయేషని బ్యాగ్ సర్దేసి పంపించేద్దామని చెప్పాను. మనం పంపించుకోకుండానే పాపం ఆవిడే హెల్త్ బాగాలేక ఆవిడే వెళ్ళిపోతుంది బ్యాగ్ సర్దేసుకొని. ఆయేష పాపం కదా, మన ఊర్లతో పోతే బాగుండేది, కానీ వైరల్ ఫీవర్ వల్ల, టైఫాయిడ్ ఫీవర్ వల్ల వెళ్ళిపోతుంది ఆ పిల్ల. మేబీ నామినేషన్స్లోకి వస్తే ఆయేష కూడా ఎలిమినేట్ అయిపోయేదేమో. ఆయేష తను ఏమనుకుంటుందో కానీ బాగా అరుస్తుంది, బాగా ఇది చేస్తుంది. కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు తనుజ జోలికి ఆయేష వచ్చినట్టే కనిపించలేదు. ఎందుకంటే ఆవిడ ఏమైనా ప్రిడిక్షన్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. అంటే అనుకుందేమో అనుకుంటున్నా. అంటే ఎలా అంటే, భరణి గారు అంతకుముందు బాగా మంచిగా సర్వైవ్ అయ్యాయి. అయితే ఈ తనుజ ఓట్లు కూడా మ్యాక్స్ తనుజ బేస్ ఓట్స్ గోస్ట్ భరణి గారు. అంటే భరణి గారికి తనుజ ఓట్లు కూడా భరణి గారికి పోతున్నాయి కదా. అంటే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తనుజకి మంచి ఫ్యాన్ బేస్ ఉండే. సో ఆ ఓట్లు కూడా పోతున్నాయి కదా. పోతున్నాయి కదా. అయితే ఇప్పుడు ఆయేష ఏమనుకుంది, ఇప్పుడు భరణి గారు తనతో సరిగ్గా మాట్లాడలేదు. సో భరణి గారు వెళ్ళిపోయారు. అంటే దీని అర్థం ఏంటని ఆవిడ ప్రిడిక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఇంతకుముందు తనుజతో బెటర్గా ఉన్నారు కాబట్టి భరణి గారు ఓట్లన్నీ తనుజ ఫ్యాన్స్ ఓట్లు కూడా భరణి గారికి వేసేవాళ్ళు. ఇప్పుడు తనుజతో మంచిగా లేరు కాబట్టి ఓట్లు మొత్తం వేసి ఉండరు. అందుకే భరణి గారు వెళ్ళిపోయారేమో. ఇన్కేస్ నేను కూడా అలానే చేస్తే తనుజకు ఆపోజిట్గా ఉంటే ఇన్కేస్ నా పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని ఊహించుకుందేమో ఈ పిల్ల ఆయేష. అందుకే అంతగా తనుజ జోలికి వీక్ పోలేదు అనిపిస్తుంది. అందులో కాక ఆ పిల్లకి చాలా డీహైడ్రేషన్ అయిందంట, హెల్త్ అస్సలు బాగాలేదంట. బయటికి తీసుకెళ్లారు, ఇన్కేస్ వాలంటరీ ఎలిమినేషన్ ఇచ్చేసారు. సో ఆవిడకి వాలంటరీ ఎలిమినేషన్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఇంకా హెల్త్ ఇప్పుడెప్పుడో అప్పలేదు, అవి ఏది కాదు కాబట్టి వాలంటరీ ఎలిమినేషన్ ఇచ్చేస్తారు. అంటే ఇది ఎపిసోడ్ జరిగిన తర్వాత కదా, నేను జరిగిన 2 రోజులకు తీస్తున్నానులేండి, అందుకే నాకు తెలిసింది. అంటే చెప్పాను కదా, అప్పటికప్పుడు తీయడం కుదరట్లేదు నాకు, పాపను ఒకదాన్ని పెట్టుకొని ఇబ్బంది అవుతుంది. అందుకే 2 డేస్కి 3 డేస్కి చేయాల్సి వస్తుంది. అసలు చేయాలని లేదు కానీ వ్యూస్ కోసం చేస్తున్నా. కనీసం ఒక 1 hour 2 hours వచ్చినా సరే వాచ్ అవర్సే కదా అని అనుకోవడానికి చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క 1 hour అయినా వాచ్ అవర్ ఇంపార్టెంటే కదండి మనకి. సో ఆ బేస్ మీద ఆలోచించి నేను చేస్తున్నా. కొంచెం నా కష్టానికి మీరు కూడా తోడుంటే బాగుంటుంది. సో ఇదండి ఈరోజు విశేషాలు. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎవరి పరిస్థితి ఏంటో, నెక్స్ట్ అంబటి అర్జున్, అమర్దీప్ చౌదరి వీళ్ళు కూడా రాబోతున్నారంట. ప్రోమోలో ఆల్రెడీ వచ్చేసింది. సో నేను ప్రోమో అనాలిసిస్ చేసే టైం లేదు కాబట్టి నేను నెక్స్ట్ ఎపిసోడే అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఏమన్నా వీడియోలు కావాలి అన్నా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పుడు నేను పదే చెప్తున్నాను, కొంచెం ఇదొకటి ఏంటండి, మీకు నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు నా వీడియో ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. నెక్స్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ చూడకుండా ఉంటే కూడా ప్లీజ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. మీకు ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను, వాచర్స్ ఇన్కేస్ నాకు వాచర్స్ గనక పెరిగితే అండి నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. మీరు అంటే ఇంకా బాగా వీడియోస్ చేయాలి, మంచిగా క్లారిటీగా చేయాలి, క్లారిటీగా మాట్లాడాలి, మంచి ఎక్విప్మెంట్స్ తయారు చేసుకోవాలి, మంచి లొకేషన్స్లో చేయాలి, మంచి వాయిస్ కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనే ఆలోచన నాకు కూడా వస్తుంది. సో మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి వీడియోస్. వాచర్స్ వస్తే నాకు బూస్టప్పే, నేను మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ వస్తుంటే మీకు బూస్టప్పే కదండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నేను ఛానల్ నడుపుతున్నందుకు ఇద్దరికీ
కొంచెం యూజ్ అనేది ఉండదుగా. ఇప్పుడు మీరు నా వీడియోస్ చూసారనుకో నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. మంచి కంటెంట్ కానీ, మంచిగా రెడీ అవ్వడం కానీ, ఇవన్నీ మంచి లొకేషన్స్లో కానీ ఇవన్నీ ట్రై చేస్తాను. అవన్నీ చూసి మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు. సో నాకు మీ ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, అలానే నాకు వాచర్స్ కూడా ముఖ్యం. సో మీరు కూడా అలా అనుకుంటే నాకు వాచర్స్ పెంచండి, నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఇవి ముచ్చట్లు. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాము. సో ప్రజెంట్ అయితే ఉంటాను. లైక్ చేయండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ప్రతి ఒక్కరు వీడియో చూడడానికి తప్పకుండా ట్రై చేయండి. అది కూడా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, మీ స్వరూప.